హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. సో ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బూస్ట్ అండ్ స్ట్రీమ్స్ అనేది కాన్సెప్ట్ వీడియో పార్ట్ 1లో, అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ పార్ట్ 2లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో మీరు ఆ వీడియోస్ చూడకపోతే తప్పకుండా ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో అనేది చూడండి. సో ఫస్ట్ కాన్సెప్ట్, తర్వాత పార్ట్ 1 పార్ట్ 2 అలా వరుసగా ఆర్డర్లో వస్తే మీకు అర్థమవుతుంది. సో పార్ట్ 3 బ్యాక్ నుంచి చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే కాన్సెప్ట్ మొత్తం వస్తే కానీ సమ్స్ అనేవి ఈజీగా అర్థం కావు. ఓకే, సో పార్ట్ 1 పార్ట్ 2 చూసిన తర్వాత ఈ వీడియో అనేది చూడండి. ఓకే, సో ఈ వీడియోలో కొన్ని హై లెవెల్ సమ్స్ అనేవి చూద్దాం. సో షార్ట్ కట్స్ అనేవి బోర్డ్స్ అండ్ సిమ్స్ ఈజీగా ఎలా చేయాలన్న దానికి, లాంగ్ మెథడ్స్ అనే సమ్స్ కి. సో ఇప్పుడు ఒక సమ్స్ అనేది చూద్దాం, చూడండి. సో ఏ మ్యాన్ క్యాన్ రో 40 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అండ్ 55 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 13 అవర్స్. ఒక మ్యాన్ ఒక డిస్టెన్స్ అనేది ఉంటే, సో ఈ డిస్టెన్స్ అనేది ఒక 40 కిలోమీటర్స్ ఉంటే, అప్ స్ట్రీమ్ అనే డిస్టెన్స్ 40 కిలోమీటర్స్, అలాగే డౌన్ స్ట్రీమ్ అనేది 55 కిలోమీటర్ డిస్టెన్స్ అనే దాన్ని సో 13 అవర్స్ లో చేరుకున్నాడు అనమాట. అలాగే ఆల్సో అతనే ఈ కెన్ రో, వేరే చెప్తున్నాడు, ఇంకో 30 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ని, 45 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ ని 10 అవర్స్ లో అతను స్విమ్ చేసాడు అనమాట. ఓకే, రెండు డేటా అనేది ఇచ్చాడు మనకి. ఓకే, సో అలా అయితే కనుక ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్. అంటే మనకి ఏం కనుక్కోమంటున్నాడు, ఏబి అనేది కనుక్కోమంటున్నాడు. సో కాన్సెప్ట్ అనేది ఇది. సో అసలు ఈ సమ్స్ జనరల్ గా ఎలా చేస్తారంటే, ఈక్వేషన్ వేసుకుని చేస్తారు. 40/x ప్లస్, సో 40/x ప్లస్ 55/y ఈజ్ ఈక్వల్ టు 13. వాడిచ్చిన డేటా ఇది కదా. అలాగే ఇంకో డేటా 30/x ప్లస్ 44/y ఈజ్ ఈక్వల్ టు 10. ఇలా 2 ఈక్వేషన్స్ అనేవి వచ్చినాయి కదా. సో 2 ఈక్వేషన్ అనే వాటిని సాల్వ్ చేయడం అనేది ఈ మెథడ్ ద్వారా జనరల్ గా ఈ సమ్స్ అనేవి చేస్తారు. అలా కాకుండా కొంతమంది ఆప్షన్స్ ని అజమ్ చేసుకుని XY లో సబ్స్టిట్యూట్ చేసి ఈ విధంగా కొంతమంది చేస్తారు. బట్ ఈ రెండు మోడల్స్ కన్నా నేను ఒక షార్ట్ కట్ అనేది చెప్తాను, దాని ద్వారా మనం ఈ సమ్ ని ఈజీగా చేయొచ్చు. సో కాంపిటేటివ్ ఫీల్డ్ లో మనం సమ్ అనేది ఏ విధంగా చేసామన్నది వాడికి అనవసరం. బట్ స్పీడ్ అండ్ యాక్యురేట్ గా మనం ఎంత తక్కువ టైంలో చేసామో, కరెక్ట్ గా చేసామో లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. బట్ ఇంకొకటి, షార్ట్ కట్స్ అనేవి చెప్పేటప్పుడు ఎందుకు, ఏమిటి, ఎలా అనే క్వశ్చన్స్ అనేవి మనకు రాకూడదు. ఎందుకంటే షార్ట్ కట్ అనేది షార్ట్ కట్ లాంటిది, జస్ట్ ఫాలో అవటమే. ఓకే, సో ఈ సమ్మకి జస్ట్ నేను సింపుల్ గా ఒక షార్ట్ కట్ అనేది చెప్తాను మీకు. బ్లైండ్ గా షార్ట్ కట్ అనేది ఫాలో అవ్వండి. ఏ టైప్ ఆఫ్ సమ్ అయినా సరే ఈ షార్ట్ కట్ ద్వారా ఈజీగా మనం చేయొచ్చు అనమాట. ఓకే, సో చూడండి. సో ఇప్పుడు ఇచ్చిన డేటాని యాస్టీజ్ రాసుకుందాం. ఓకే, సో 40, 55, 13 అవర్స్ పడుతుంది. అలాగే 30, 44 అనేది 10 అవర్స్ పడుతుంది. ఓకే, ఇది వాడు ఇచ్చిన డేటా కదా. జస్ట్ నేను చెప్పింది యాస్టీజ్ గా ఫాలో అవ్వండి. ఓకే, సో జాగ్రత్తగా చూడండి. సో ఇలా వాడు ఇచ్చిన డేటాని 40, 55, 30. ఓకే, సో చూడండి 40, 55, 13. సో ఇది ఒక రోలో వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ 30, 44, 10 ఇది ఇంకో రోలో వేసుకున్నాం. ఓకే, సో డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ ఇది టైము. సో ఇదంతా మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి, జస్ట్ నేను చెప్పింది ఫాలో అయిపోయింది బ్లైండ్ గా. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ లో, సో స్టెప్ 1 లో ఏం చేయాలంటే, సో ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఇచ్చిన డేటాలో 2 ఉన్నాయి కదా. సో ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేయాలి. సో చూడండి, 44 into 4 అంటే 4 4 16 1, 4 4 16 1, 17 60 అనేది వచ్చింది. అలాగే 55 into 3, 5 3s 15 1, 5 3s 15 అంటే 1650 అనేది వచ్చింది. ఓకే, 1650. సో దీన్ని దీంతో ఇంటూ చేయాలి, దీంతో ఇంటూ చేయాలి. రెండిట్లోంటి దాన్ని దీంతో ఇంటూ చేసిన తర్వాత మైనస్ చేయాలి. ఓకే, సో 0, 6లో 5 తీస్తే 1, 7లో 6 తీస్తే 1, 110 అనేది వచ్చింది. ఓకే, సో నేను ఏం చేయలేదు, జస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేశాను, ఈ రెండింటిని మల్టిప్లై చేశాను, అందులో ఇది మైనస్ చేశాను అనమాట. దీన్ని ఇంటూ చేసి దీన్ని ఇంటూ చేసి రెండింటిలో దాన్ని మైనస్ చేయాలన్నమాట. సో మీరు ఏదన్నా ఇంటూ చేసుకోండి, మీరు మైనస్ లో వాటిని పట్టించుకోకుండా ఒకవేళ రివర్స్ లో వేసుకున్నా సరే, సో పెద్ద దాంట్లో చిన్నదాన్ని తీసేసి వచ్చిన డేటా అనేది పక్కన పెట్టుకోండి. ఓకే, సో 110 అనేది వచ్చింది కదా. సో అప్ స్ట్రీమ్ కి 110, అలాగే డౌన్ స్ట్రీమ్ కూడా 110 అనమాట. సో రెండింటిని ఇలా పక్కన పెట్టుకోండి. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సో సెకండ్ స్టెప్ లో చూడండి, 40, 55, 30, 44, 13, 10. సో ఫస్ట్ టైం కాబట్టి మీకు ఇలా క్లియర్ గా చెప్తున్నాను, ఇంత అవసరం లేదు, జస్ట్ మీకు ఈజీగానే ఉంటుంది. సో ఫస్ట్ టైం మట్టుకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, సో తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేసాం కదా, తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయాలన్నమాట. ఓకే, సో చూడండి, 55 into 10 అంటే 550. అలాగే 44 into 13 అంటే 44 13s 52, 52 అంటే 572. సో 44 into 13 అంటే 572. ఓకే, పెద్ద దాంట్లో చిన్న తీసేయండి. ఓకే, 2, 7 1 5 తీస్తే 1, 12 అనేది వచ్చింది. ఓకే, సారీ 7 1 5 తీస్తే 2 కదా, 22.
ఓకే. సో 22 అనేది వచ్చింది కదా. సో 22 అనేదాన్ని దీని కింద వేసుకోండి. ఓకే. సో ఇది సెకండ్ స్టెప్. ఓకే. సో క్లారిటీగా ఉంది కదా. సో ఫస్ట్ చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేసిన వచ్చేదాన్ని రెండు చోట్ల వేసుకోవాలి. ఓకే. సో తర్వాత స్టెప్ లో 55 into 10 అలాగే 44 into 13 ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఒక దాంట్లో ఒకటి మైనస్ చేయాలి. ఒకటి 55 10s 550 అలాగే 44 13s 572 రెండిట్లో ఇందులో ఇది మైనస్ చేస్తే 7 లో 5 తీస్తే 22 వచ్చింది కదా. 22ని 110 అనేది రెండు సార్లు వేసుకున్నాం కదా, దాని కింద వేసుకోండి. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూడండి, 40 into 55 13 30 44 10 కదా. సో ఇప్పుడు దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి, దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి. ఓకే. సో ఫస్ట్ చివరి దాటి సో ఈ రెండింటిని వీటితో చేస్తాం కాబట్టి ఇంక ఈ రెండు మిగిలిన కదా. సో ఈ రెండింటిని కూడా దీంతో చేయాలి. అంటే 40 times 400 అలాగే 30 times 390 కదా. సో రెండిట్లో మైనస్ చేస్తే 10 అనేది వచ్చింది. సో ఈ 10 అనేది ఇక్కడ వేసుకుంటాం అనమాట. ఓకే. సో ఒక చూడండి, జాగ్రత్తగా చెప్తున్నాను. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకసారి మీకు అలవాటు అయితే చాలా ఈజీగా సమ్ అనేది చేయొచ్చు. ఈక్వేషన్లు అన్ని కూడా మీకు హెడేక్ లేకుండా. సో చూడండి, ఈ రకంగా ఇచ్చిన డేటాను వేసుకున్న తర్వాత ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేసి మైనస్ చేయాలి. ఇదే డౌన్ స్ట్రీమ్ కి అప్ స్ట్రీమ్ కి అనుకోండి. సో రెండు సార్లు వేసుకోండి 110 అనేది. తర్వాత సెకండ్ స్టెప్ లో ఈ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిన డిఫరెన్స్ ని ఒక దాని కింద వేసుకోండి. అలాగే థర్డ్ స్టెప్ లో ఈ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిన డిఫరెన్స్ ని ఇంకో దాని కింద వేసుకోండి. అంటే ఇప్పుడు 110/22 వచ్చింది. అంటే 11 2s 11 10s అంటే ఇది 5 వచ్చింది. ఇంకోటి 0 0 కొట్టేస్తే 11 అనేది వచ్చింది. సో మీరు బ్లైండ్ గా చెప్తున్నాను కదా. సో a ప్లస్ బి అనేది ఎప్పుడు పెద్దది ఉంటుంది, అంటే అది డౌన్ స్ట్రీమ్ అనమాట. సో డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి, ఇది 11 అలాగే ఇది అప్ స్ట్రీమ్ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే b క్యాన్సిల్ అయిపోతుంది. 2a ఈజ్ ఈక్వల్ టు 16. సో a ఈజ్ ఈక్వల్ టు 8 అనమాట. ఓకే. సో a ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 8 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 11 b ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే. సో 8 and 3. సో బి అండ్ అడిగిన ఏ అండ్ బి అంటే స్టిల్ వాటర్ లో మ్యాన్ యొక్క స్పీడ్ అలాగే కరెంట్ లో స్పీడ్ అనేది వచ్చేసింది కదా. సో జస్ట్ జాగ్రత్తగా చూడండి, మీకు స్టార్టింగ్ లో అర్థం అవడానికి కోసం నేను స్టెప్స్ ఎంత ఎలాబరేట్ చేసి చెప్తున్నాను. బట్ చాలా సింపుల్. జస్ట్ ఇచ్చిన డేటాను రాసుకుని ఈ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిన డిఫరెన్స్ ని రెండు చోట్ల వేసుకుంటాం 110 అనేది. సో ఒకటి డౌన్ స్ట్రీమ్ ఒకటి అప్ స్ట్రీమ్ అనమాట. సో తర్వాత స్టెప్ లో ఈ రెండింటికి మల్టిప్లికేషన్ డిఫరెన్స్ అనేది కింద వేసుకుంటాం. ఇంకొక థర్డ్ స్టెప్ లో ఈ డిఫరెన్స్ అనేది ఇంకో దాని కింద వేస్తాం. ఒకటి 22 అప్ స్ట్రీమ్ అండ్ ఇంకో 10 అనేది డౌన్ స్ట్రీమ్ అనమాట. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే 11, దీన్ని క్యాన్సిల్ చేస్తే 5 వచ్చింది కదా. సో అంటే ఒకటి డౌన్ స్ట్రీమ్ ఒకటి అప్ స్ట్రీమ్ అనమాట. ఎప్పుడు డౌన్ స్ట్రీమ్ 11 అనేది ఉంటుంది. పెద్దది a ప్లస్ బి అనేది ఎప్పుడు పెద్దదానికి వేసుకోవాలి. ఓకే. సో 11 5 లో మీకు క్లారిటీగా డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ అనేది ఏది అన్నది తెలియకపోయినా పర్లేదు. ఎందుకంటే పెద్దది ఎప్పుడు కూడా a ప్లస్ బి వేసుకుంటాం, చిన్నది ఎప్పుడు కూడా a మైనస్ బి వేసుకుంటాం. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే a అండ్ b అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫస్ట్ టైం కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి నేను ఎలాబరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. సో చూడండి, సేమ్ సమ్. సో ఓకే, ఏ బోట్ కవర్స్ 24 kilometers upstream and 36 kilometers downstream in 6 hours. Next 36 kilometers upstream and 24 kilometers downstream in 6.5 hours. ఓకే, ఇది సమ్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేయాలి. సో 24 అనేది 576 అలాగే 36 అనేది 1296 కదా. సో డిఫరెన్స్ అనేది చూసుకున్నట్లయితే 0 2 7. సో 720 అనేది వచ్చింది. ఓకే. సో 720 అనేది రెండు చోట్ల కూడా మనకి వేసుకుంటాం. సో కింద వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. సో ఈ కింద వాల్యూస్ కోసం ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే డిఫరెన్స్ అనేది చూసుకోవాలి కదా. సో 24 6 6 4 జా 24 2 6 2 జా 12 అంటే 144 వచ్చింది. సో నెక్స్ట్ 36 into 6.5. ఓకే. సో దీన్ని మామూలుగా 65 కింద మల్టిప్లై చేసేద్దాం. సో 6 5 30 5 3 15 అంటే 18 6 6 36 3 6 3 18 అంటే 2 1 0 అంటే 234 వచ్చింది అనమాట. ఓకే. సో 234 లోండి 144 మైనస్ చేస్తే 0 9. సో 90 అనేది వచ్చింది. సో ఒకదాని కింద వాల్యూ అనేది మనకి 90 అనేది వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి. ఓకే. సో 36 into 6 6 6 36 6 3 18 అంటే 216 అనేది వచ్చింది. నెక్స్ట్ 24 into 6.5 చేయాలి కదా. సో 65 అనుకోండి. 5 4s 20 5 2s are 10 12 6 4s 24 2 6 2s are 12 14. ఓకే. సో 0 6 5 1 అంటే 156 అనమాట. ఓకే. సో 216 లోండి 156 మైనస్ చేస్తే 0 6. ఓకే. 60 అనేది వచ్చింది.
సో ఓకే 60 అనేది వచ్చేసింది. సో ఓకే క్లారిటీగా ఉంది కదా. ఏం లేదు, ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేసి రెండు చోట్ల వేసుకోవాలి. ఓకే ఇందులో ఇంటూ చేసి ఇందులో ఇచ్చేసి రెండింటిలో మైనస్ చేసిన వాల్యూ రెండు పక్కల వేసుకోవాలి. నెక్స్ట్ ఈ రెండింటిని ఇంటూ చేసి వచ్చిన డిఫరెన్స్ వాల్యూని ఒకదాని కింద, నెక్స్ట్ ఈ రెండింటిని ఇంటూ చేసిన డిఫరెన్స్ వాల్యూ అనేది కింద. ఓకే సో 6 అనేది ఇందులో 12 టైమ్స్ పోతుంది. సో 9 అనేది ఇందులో 8 టైమ్స్ పోతుంది. సో సింపుల్ గా a ప్లస్ బి అంటే 12 పెద్ద వాల్యూ, a మైనస్ బి అనేది అప్ స్ట్రీమ్ అనేది 8 అనమాట. ఓకే సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే 2a ఈజ్ ఈక్వల్ టు 20. సో a ఈజ్ ఈక్వల్ టు 10. సో a ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే b వాల్యూ అనేది 2 అనేది వస్తుంది. ఓకే సో a అనేది 10, b అనేది 2. ఓకే సో సింపుల్ గా చాలా మైండ్ క్యాలిక్యులేషన్, చాలా స్టెప్స్ అనేవి ఎలిమినేట్ చేసేయచ్చు. మీరు కొత్తగా నేర్చుకున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో 2-3 ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు డెఫినెట్ గా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఈ షార్ట్ కట్ ఉపయోగించి ఈ సమ్స్ అనే వాటిని ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే ఈక్వేషన్ మెథడ్ ఫాలో అవుతానంటే ఈక్వేషన్ మెథడ్ అనేది ఫాలో అవ్వండి. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే XY వాల్యూలు వస్తాయి అనమాట. సో లేదా షార్ట్ కట్ బాగానే ఉంది అనుకుంటే మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా షార్ట్ కట్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఈజీగా సమ్స్ అనేది తక్కువ టైంలో చేయొచ్చు అనమాట. ఓకే సో ఇప్పుడు ఇంకో సమ్స్ చూద్దాం. సో లెట్స్ సీ. ఏ బోట్ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 1 hour while it comes back in 1.5 hours if the speed of the stream be 3 km. Okay, so what is the speed of the boat in still water? So final గా కనుక్కోమంటుంది ఏంటంటే ఏ కనుక్కోమంటున్నాడు. if the speed of the stream is 3 అంటే b ఎంత అనేది ఇచ్చాడు. సో ఏం చెప్తున్నాడు అంటే చూడండి, ఏ బోట్ కవర్ ఏ సర్టెన్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్. ఒక సర్టెన్ డిస్టెన్స్ అంటే d అనే డిస్టెన్స్ ఉందనుకుందాం. ఆ డిస్టెన్స్ ని డౌన్ స్ట్రీమ్. సో డౌన్ స్ట్రీమ్ అంటే ఏమవుతుంది, డౌన్ స్ట్రీమ్ అనేది ఎప్పుడు కూడా a ప్లస్ బి అని చెప్పాను కదా. a ప్లస్ బి వెళ్ళినప్పుడు టైం అనేది సో డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టైం కదా. ఓకే సో డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టైం కదా. సో దాన్ని బట్టి డిస్టెన్స్ బై స్పీడ్ అనేది a ప్లస్ బి అనేది ఎంతో మనకు తెలియదు. సో a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్తున్నాడు. అలాగే ఇంకొక డిస్టెన్స్ అనేది తీసుకుంటే ఆ డిస్టెన్స్ ని వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్. ఓకే సో వైల్ ఇట్ కమ్ బ్యాక్ అంటే ఒకసారి అప్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ అయితే ఇంకోసారి ఏమవుతుంది అప్ స్ట్రీమ్ అవుతుంది. ఓకే సో అప్ స్ట్రీమ్ అనేది వెళ్ళినప్పుడు 1/2 అంటే ఏమవుతుంది 2 1 2 ప్లస్ 1/3 అంటే 3/2 అనేది అవుతుంది. సో ఇది వాడు ఇచ్చిన డేటా. సో ఏ అనేది కనుక్కోమంటున్నాడు. సో చూడండి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సో ఏ ప్లస్ బి నేను ఇక్కడ తీసుకెళ్లిపోతే 1 ఇంటూ ఏ ప్లస్ బి. అలాగే ఈ డి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బిని అటువైపు తీసుకెళ్లిపోతే ఏ మైనస్ బి ఇంటూ 3/2. సో డిస్టెన్స్ ఈక్వల్ కాబట్టి సో ఏ ప్లస్ బి ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ 3/2. సో రెండింటిని సాల్వ్ చేద్దాం. సో ఈ 2 అనేది ఇటువైపుకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది 2a ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 3a మైనస్ 3b. ఓకే సో ఈ 2a ఇటువైపు తీసుకొచ్చేస్తే 3a మైనస్ 2a అప్పుడు a అవుతుంది. అలాగే 3bని ఇటువైపు తీసుకెళ్లిపోతే 2a ప్లస్ 2b ప్లస్ 3b వచ్చి 5b అవుతుంది అనమాట. ఇక్కడ ఏమీ లేదంటే అర్థం ఏంటంటే 1 ఉన్నట్టు. ఓకే సో 1a ఈజ్ ఈక్వల్ టు 5b అని వచ్చింది. అంటే సో 1a బై b అనేది ఇటువైపు తీసుకొచ్చేస్తే 5/1 అంటే a:b రేషియో అనేది 5:1 అనేది మనకు వచ్చింది అనమాట. సో ఇక్కడ ఇచ్చిన డేటాలో b అనేది మనకి 3 అని చెప్పి క్వశ్చన్ లో ఇచ్చాడు కదా. సో అంటే a:b చూడండి, a:b మనకి రేషియో 5:1 వచ్చింది. సో b అనేది ఎంత ఇచ్చాడు 3 అనేది ఇచ్చాడు. అంటే ఆబ్వియస్ గా 1 ఇంటూ 3 3. సో అంటే దీన్ని కూడా ఇంటూ 3 చేస్తే 15 అంటే a అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకే సో అప్పుడు a 15 అనమాట. సో వాడు ఇచ్చిన డేటా ప్రకారం. ఓకే అర్థమైంది కదా. సో ఇది ఒక మెథడ్. మీరు డైరెక్ట్ గా నేను ఇక్కడ ఏం చేశానంటే డైరెక్ట్ గా బి అనేది సబ్స్టిట్యూట్ చేయకుండా ఫస్ట్ రేషియో తెచ్చుకుని సో 1 అంటే 3 కాబట్టి 1 ఇంటూ 3 5 ఇంటూ 3 15 అని చెప్పి వేసుకున్నాను. లేదా మీరు ఇక్కడ డైరెక్ట్ గా ఈక్వేషన్ లో ఇక్కడ a ప్లస్ బి ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ బి ఇంటూ 3/2 వచ్చింది కదా. సో ఈ బి ప్లేస్ లో వాడు ఇచ్చిన 3 అనేది సబ్స్టిట్యూట్ చేసుకున్నా సరే ఏ వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడే బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవడం ఒక మెథడ్, లేదా ఇలా సాల్వ్ చేసుకుని ఫైనల్ గా వచ్చిన రేషియో ద్వారా చేయడం ఇంకో మెథడ్. సో ఈ రెండు మెథడ్ లో మీకు ఏజీ ఉంటే అది చేయండి. ఓకే సో నేను ఇలా చేశాను కదా, మీరు బీని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి కూడా చేసి చూడండి. ఓకే సో అర్థమైంది కదా. సో వాడు చెప్పింది ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టైం అనమాట. డిస్టెన్స్ బై వెళ్ళేటప్పుడు 1 అవర్ పడితే వచ్చేటప్పుడు 3/2 టైం అనేది పట్టింది అన్నారు. సో రెండు ఈక్వల్ కాబట్టి సో రెండింటిని ఈక్వల్ చేస్తే మనకి స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ అనేది వచ్చేస్తుంది. ఓకే స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ కానీ స్పీడ్ ఆఫ్ ద బోట్ కానీ. ఓకే సో నెక్స్ట్ ఇంకో సమ్ చూద్దాం. ఏ మ్యాన్ కెన్ రో 18 kilometers ఇన్ స్టిల్ వాటర్. అంటే ఇచ్చిన డేటాను రాసుకుందాం ఫస్ట్. ఏ ఈజ్ ఈక్వల్ టు 18 ఇచ్చాడు. ఇట్ టేక్స్ హిమ్ thrice as long as to row up as the row down to the river. సో అతను ఏమంటున్నాడంటే వెళ్ళేటప్పుడు దానికి వచ్చేటప్పటికి 3 టైమ్స్ అనేది పడుతుంది అనమాట. అంటే ఏ ప్లస్ బి అనేది ఉంటే అంటే డౌన్ స్ట్రీమ్ అనేది అప్ స్ట్రీమ్ కి 3 టైమ్స్ పడుతుంది. అంటే 3 ఇంటూ ఏ మైనస్ బి. సో ఇది వాడు ఇచ్చిన డేటా ఇచ్చి బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అని కనుక్కోమంటున్నాడు. ఓకే సో చూడండి ఏ ప్లస్ బి
ఇది సాల్వ్ చేసుకున్నాం 3a మైనస్ 3b. సో 3a ఇటువైపు a వచ్చేస్తే ఇటువైపు 2 అవుతుంది, ఇటువైపు 4b అవుతుంది. అంటే 2b ఈజ్ ఈక్వల్ టు 1a. సో 2b బై 1a అంటే సో a బై b ఈజ్ ఈక్వల్ టు 1:2 అనేది రేషియో వచ్చింది. ఓకే, సో చూడండి a:b ఈజ్ ఈక్వల్ టు 1:2 అనేది రేషియో వచ్చింది. సారీ, ఇది రివర్స్లో వేసాను 2/1. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి, చిన్న మిస్టేక్ జరిగింది, ఏం లేదు. సో చూడండి 1a ఈజ్ ఈక్వల్ టు 2b అనేది వచ్చింది మనకి. అంటే ఏమవుతుంది 1a బై 1a ఈజ్ ఈక్వల్ 2b కదా. సో ఈజ్ ఈక్వల్ టు b. ఈ bని ఇక్కడ తీసుకొచ్చేస్తే ఇక్కడ 2 అనేది ఇక్కడ ఉంటుంది, 1 అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే, సో రేషియో జాగ్రత్తగా గమనించండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. 1a ఈజ్ ఈక్వల్ టు 2b అని వచ్చింది కదా మనకి. సో a బై b అంటే ఇక్కడ 2 ఇక్కడే ఉంటుంది, ఈ b అనేది కిందకు వచ్చేస్తుంది అనమాట. b అనేది కిందకు వచ్చేస్తే 1 అనేది ఈ కిందకు వస్తుంది. 1a ఈజ్ ఈక్వల్ 2b అంటే రేషియో అనేది 2:1 అవుతుంది. ఓకే, సో 2:1 రేషియో. సో రేషియో వచ్చింది కాబట్టి a 18 అని మనకు తెలుసు. అంటే a 18 అంటే 2కి 18 అంటే ఒక్కొక్క పార్ట్ 9 అనమాట. సో అంటే b అనేది 9. ఓకే, సో b వాల్యూ అనేది 9 వస్తుంది అనమాట. ఓకే, సో వాడు ఇచ్చిన డేటా ఏంటంటే a 18 ఇచ్చాడు, అలాగే a ప్లస్ b ఈజ్వల్ టు 3 ఇంటూ a మైనస్ b ఇచ్చాడు. సో a ప్లస్ b ఈజ్వల్ టు 3a మైనస్ b. దీన్ని సాల్వ్ చేసుకుని రేషియో సేమ్ ఇందాకట్లాగే మీరు డైరెక్ట్ గా a అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. సో మీకు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ రేషియో క్లారిటీ అనేది ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఇందాక చిన్నగా కన్ఫ్యూజ్ అయ్యాం కదా, సో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది, డైరెక్ట్ గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకోండి. ఓకే, సో ఇందులో ఇంకొక షార్ట్ కట్ ఏంటంటే మీకు ఎప్పుడు కూడా థ్రైస్ యాజ్ లాంగ్ యాజ్ అని వస్తే రేషియో కన్ఫర్మ్ గా 2:1 అని వస్తుంది. అలా కాకుండా ట్వైస్ అని ఇస్తే 3:1 అని వస్తుంది. సో చేసి చూద్దాం చూడండి. సో ట్వైస్ అని ఇచ్చాడు అనుకుందాం. సో ట్వైస్ అని ఇస్తే 2a మైనస్ 2b a ప్లస్ b. సో 2a అంటే a వస్తుంది, ఇక్కడికి వెళ్తే 3b అనేది వస్తుంది. ఓకే, సో 1a ఈజ్ ఈక్వల్ టు 3b అంటే రేషియో అనేది 3:1 వచ్చింది కదా. సో అంటే ఇక్కడ థ్రైస్ అని ఇస్తే, సో నోట్ చేసుకోండి, థ్రైస్ అని ఇస్తే 2:1 వస్తుంది, ట్వైస్ అని ఇస్తే 3:1 అని వస్తుంది రేషియో అనేది. సో రేషియో అనేది మీరు గుర్తుపెట్టుకుంటే జస్ట్ 2a ఉంటే సమ్స్, థ్రైస్ అని ఇస్తే మీకు 2:1, ట్వైస్ అని ఇస్తే 3:1 వస్తుంది. సో ఇది మీకు గుర్తుంటే, సో ఇక్కడ ఏమని ఇచ్చాడు థ్రైస్ అని ఇచ్చాడు, అంటే మీకు థ్రైస్ అనగానే 2:1 అని తెలిసిపోతుంది. అంటే 2కి 8, 1కి 9. సో సింపుల్ గా వన్ స్టెప్ లో, సారీ చూడండి, సో ట్వైస్ ఇక్కడ థ్రైస్ అని ఇవ్వగానే మీకు ట్వైస్ అని తెలిసిపోతుంది కాబట్టి, సో 2కి 18, 1కి 9 అని చెప్పి ఒకే స్టెప్ లో డైరెక్ట్ గా తెలిసిపోతుంది. అలాగే ఇదే సమ్ ట్వైస్ అని ఇచ్చాడు అనుకోండి, సో ట్వైస్ అని ఇస్తే రేషియో అనేది 3:1 అని వస్తుంది. అంటే 3కి 18 అంటే 3కి 6 అయితే 1కి 6 అంటే b ఈజ్ ఈక్వల్ టు 6 అని వస్తుంది అనమాట. ఓకే, సో అర్థమైంది కదా. సో ఏం లేదు, జస్ట్ థ్రైస్ అని ఇస్తే 2:1 రేషియో, ట్వైస్ అని ఇస్తే 3:1 రేషియో. రేషియోని బట్టి మీరు ఈజీగా చేసేయచ్చు. మాకు ఇది క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్ గా ఉందంటే, సో a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు థ్రైస్ అని ఇస్తే 3 ఇంటూ a మైనస్ b అని వేసుకోవాలి. సో ఇది సాల్వ్ చేసేటప్పుడు a 18 అనేది డైరెక్ట్ గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే, లేదా ఇలా సాల్వ్ చేసుకోండి. ఓకే, సో అలాగే ట్వైస్ అని ఇస్తే ఇక్కడ 2 ఇంటూ a మైనస్ b అనేది చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇంకొక సమ్ చూద్దాం. In a stream running at 2 km/h, a motorboat goes 6 km upstream and back again to the starting point in 33 minutes. Find the speed of the motorboat in still water. Okay, so A అడుగుతున్నాడు, సో B అనేది ఇచ్చాడు, సో B అనేది 2 అని ఇచ్చాడు, సో A అడుగుతున్నాడు. సో ఇందాక మనం పార్ట్ 2 లో చూసిన కొన్ని వీడియోస్ కొన్ని సమ్స్ ఉన్నాయి కదా, సో ఆ సమ్ లాంటిది సేమ్. సో మీకు గుర్తుండే ఉంటుంది, డిస్టెన్స్ బై సంథింగ్ a అనేది b అనేది ఇచ్చేవాడు. సో రెండు యాడ్ చేసుకుని రెండు మైనస్ చేసి, సో ఈజ్ ఈక్వల్ టు టైం కి ఈక్వల్ చేసేవాళ్ళం. 33 అంటే బై 60 చేసుకుని. సో ఇక్కడ కూడా అలాంటి సమ్మే, కాదంటే ఇక్కడ ఏంటంటే తేడా, డిస్టెన్స్ అనేది వాడే ఇచ్చేసాడు 6 కిలోమీటర్స్ అని. సో ఏ అనేది మనల్ని కనుక్కోమంటున్నాడు. ఓకే, సో డిస్టెన్స్ అనేది వాడే ఇచ్చేసి ఏ అనేది మనం కనుక్కోమంటున్నాడు. బి అనేది వాడే ఇచ్చేసాడు, బి అనేది 2. అలాగే 6 అనేది డిస్టెన్స్, ఏ అనేది వాడు ఇచ్చేసాడు. వచ్చేటప్పుడు అప్ స్ట్రీమ్ కదా, సో వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్ ప్లస్ అవుతుంది, అప్ స్ట్రీమ్ అనేది మైనస్ అవుతుంది. సో ఈ రెండు అయితే టైం అనేది 33 అవర్స్ లోకి మార్చుకోవడానికి బై 60 అనేది చేస్తాం. సో ఈ డేటా అనేది వాడు ఇచ్చేసాడు. సో మనకి ఎప్పుడు కూడా డిస్టెన్స్ అనేది కనుక్కునే వాళ్ళం. సో ఏ అనేది వాడు ఇచ్చేసాడు కాబట్టి ఈజీ అయిపోయేది. సో ఇలా ఇచ్చినప్పుడు 6 అనేది ఇచ్చి ఏ అనేది కనుక్కోమంటే కొంచెం కష్టం అనమాట. మామూలు నార్మల్ మెథడ్ లో అయితే, నేను చెప్పి షార్ట్ కట్ లో అయితే ఈజీయే. సో ఇలా ఈక్వేషన్ అనేది వచ్చిన తర్వాత ఈ ఈక్వేషన్ అనేది సాల్వ్ చేసి ఏ అనేది అని రాబట్టుకోవాలన్నమాట. మనం ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సో దానిని రూట్స్ అనేవి రాబట్టుకుని, సో నెగిటివ్ రూట్స్ ని ఎలిమినేట్ చేసి పాజిటివ్ రూట్ అనేది తీసుకుంటాం. మీరు ట్రై చేసి చూడండి. సో ఈ విధంగా చేయడం వల్ల టైం వేస్ట్ అనేది అవుతుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే ఇటువంటి సమ్స్ ఈ ఈక్వేషన్ రాసుకున్న తర్వాత ఆప్షన్ నుండి వెళ్తే చాలా ఈజీగా వెళ్తుంది. సో ఇక్కడ దాకా రాసుకున్న తర్వాత ఆప్షన్ గమనించినట్లయితే, సో 6 అనేది ఉంది కాబట్టి పైన 6 మల్టిపుల్స్ కి దగ్గరగా ఏ ఆప్షన్ అనేది ఉందో చూసుకోండి.
సపోజ్ 6 మల్టిపుల్స్ ఏంటి మనకి 6 కానీ 12 కానీ 18 కానీ 24 కానీ మల్టిపుల్స్ కదా. సో ఇక్కడ +2 -2 అనేది చేయాలి మనం, డైరెక్ట్ గా 6 తో మల్టిపుల్ చేయం. సో వచ్చిన ఏ వాల్యూకి ఆన్సర్ కి 2ని యాడ్ చేస్తాం. సపోజ్ ఆ 2ని యాడ్ చేసినప్పుడు 6 తో క్యాన్సిల్ అయ్యేది కొంచెం దగ్గరగా ఉన్న ఆప్షన్స్ అనేవి చూసుకున్నట్లయితే సపోజ్ 22 అనేది ఉందనుకోండి ఆప్షన్ లో. సో 22 అనే దానికి 2 యాడ్ చేస్తే 24. సో 24 అనేది 6 మల్టిపుల్ కాబట్టి సో 22 అయ్యే ఛాన్స్ ఉంది. అలా ఒక్కొక్క ఆప్షన్ తీసుకుని చెక్ చేసుకోవాలి. సో 22 అనేది దాన్ని తీసుకుని చెక్ చేద్దాం. సో 22 అంటే ఓకే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 22 అనుకుందాం. ఓకే ఏ ప్లస్ 22 ప్లస్ 2 అలాగే 6/22 - 2. ఓకే సో ఇది 3 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తే 3 1 2 3 2 2. సో అంటే మనకు ఆన్సర్ అనేది 11/20 వస్తే గనక మనం తీసుకున్న ఆన్సర్ అనేది రైట్ అనమాట. సో మనం 22 తీసుకున్నాం కాబట్టి 11/2 అనేది LHS RHS ఈక్వల్ అవుతుందో లేదో చూసుకుందాం. ఓకే సో 6/24 ప్లస్ 6/20. 6 4 * 24. ఓకే 2 3 * 2 10 * ఓకే సో ఏమొచ్చింది 1/4 ప్లస్ 3/10 అనేది వచ్చింది. సో దీనికి LCM కట్టుకుంటే సో 20 అనేది LCM 4 5s 10 2s అంటే 6 అంటే ఈజ్ ఈక్వల్ టు 11/20. సో మనకి LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది కదా. సో 11/20 అనేది 11/20 ఈక్వల్ అయింది. అంటే మనం తీసుకున్న 22 అజంప్షన్ అనేది రైటే. సో మనం ఆప్షన్ లోకి వెళ్ళి 22 తీసుకున్నాం, 11/20 సాటిస్ఫై అయింది కాబట్టి ఇదే మనకి ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ సమ్స్ చాలా ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ సమ్స్ అన్ని కూడా మీరు ఈ విధంగా ఆప్షన్లను తీసుకుంటే చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఓకే సో కొన్ని ఇక్కడ మైనస్ అనేది ఉంటుంది, అంటే రెండింటికి డిఫరెన్స్ అనేది టైం ఇస్తాడు, ఒకసారి రెండు ఈక్వల్ అంటాడు. ఆ టైప్ ఆఫ్ సమ్స్ అన్ని కూడా ఈ విధంగా ఆప్షన్స్ ద్వారా చేయొచ్చు అనమాట. ఓకే సో ఏం లేదు, డిస్టెన్స్ బై డౌన్ స్ట్రీమ్, డిస్టెన్స్ బై అప్ స్ట్రీమ్. సో టోటల్ టైం ఇచ్చాడు అనమాట. ఓకే సో ఈ విధంగా ఏలో ఉండే ఆప్షన్ అనేది మనకు ఉంటాయి. ఆ ఆప్షన్స్ లో ఏకి ఏది సూట్ అవుతుందో ఒక్కొక్క ఆప్షన్ పెట్టి సో క్యాన్సిల్ అయితే రైట్ హ్యాండెడ్ లెఫ్ట్ హ్యాండెడ్ ఈక్వల్ అయితే అదే మనకి ఆన్సర్ అనమాట. సో ఆప్షన్స్ ద్వారా ఈ సమ్ అనేది చేయండి. సో ఆప్షన్స్ లో చిన్న ట్రిక్ ఏంటంటే ఏం లేదు, 6 మల్టిపుల్స్ కి దగ్గరగా ఉండేది చూసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఓకే ఇది ఈ టైప్ ఆఫ్ సమ్స్ ని షార్ట్ కట్స్ తో ఈజీగా చేయొచ్చు. బోర్డ్స్ అండ్ సిమ్స్ అనేది కాన్సెప్ట్ అర్థమైతే A to Z సమ్స్ అన్ని కూడా మీకు మెయిన్ గా A ప్లస్ బి డౌన్ స్ట్రీమ్, A మైనస్ బి అప్ స్ట్రీమ్. సో ఈ 4 టర్మ్స్ మీద చుట్టూరు తిరుగుతాయి. సో మీ కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఏ సమ్ అయినా సరే ఈజీగా చేయొచ్చు. సో ఇది ఇప్పుడు నేను చెప్పిన పై సమ్ లాంటిదే సేమ్. ఈ సమ్ అనేది మీరు సాల్వ్ చేసి కామెంట్ అనేది ఆన్సర్ లో పెట్టండి. ఓకే సో చూడండి, ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇస్ 10 ఇఫ్ ఇట్ ఈస్ కెన్ ట్రావెల్ 26 km డౌన్ స్ట్రీమ్ అండ్ 40 km అప్ స్ట్రీమ్ ఇన్ ద సేమ్ టైమ్. ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే రెండు ఈక్వల్ అంటున్నాడు అనమాట. సో ఇక్కడ ఈక్వేషన్ లో రెండు కలిపితే ఎంత వచ్చింది కదా, ఇక్కడ ఏం లేదు ఈక్వల్ టు సింబల్ వేసుకుని రెండు ఈక్వల్ చేసి చేయాలన్నమాట. ఓకే సో ఈ విధంగా చేసి ఆప్షన్స్ అనేవి కూడా ఇచ్చాను కదా, మీరు ఆప్షన్స్ అన్ని పెట్టి ఆప్షన్స్ మెథడ్ చేసి ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఓకే సో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్స్ లో ఇస్తూ ఉండండి. ఓకే సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే థ్యాంక్ యూ.